అమెరికా H1B వీసాల జారీకి జరిగే లాటరీ ప్రక్రియలో కాలిఫోర్నియాలో అవకతవకలు జరిగిన విషయం బయటపడింది. 2019లో జరిగిన అవకతవకలపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారం టీవీ9 USA ప్రతినిధి సుగుణ వివరిస్తారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే H1B లాటరీ విధానంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఒక నిదర్శనంగా ఇప్పుడు జరిగిన కేసులో బయటపడ్డ నిజాలను చూస్తూ ఉంటే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. అంటే ఈ H1B లాటరీ విధానం ప్రతి సంవత్సరము మనకి అఫీషియల్గా జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక ఫ్రాడ్ జరిగింది. అదేంటంటే ముగ్గురు ఇండియన్స్ పైన కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు ఎవరు అంటే నానో సిమెంటిక్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చి శాన్ జోసే బే ఏరియాలో ఉంది. అంటే వాళ్ళ నేమ్స్ ఏంటంటే ఇద్దరేమో కాలిఫోర్నియాలో ఉంటారు, ఒకరేమో ఆస్టిన్ చెందిన ఆయన పేరు వచ్చేసి కుమార్ అశ్వనీపతి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సంతోష్ గిరి ఏమో వాళ్ళకి హెల్ప్ చేశాడు ఇమిగ్రేషన్ సైడ్. అతని పేరు వచ్చేసి కిషోర్ దత్తాపురం అనమాట. వీళ్ళందరూ కలిసి వాళ్ళు H1B వీసాని ఫైల్ చేశారు కొంతమందికి, అంటే 10 మంది అని చెప్తున్నారు. ఈ H1B ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఎంప్లాయీ ఒక ఉద్యోగం ఉంది అని చెప్పేసి, అక్కడ ఉద్యోగం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక క్లయింట్ లెటర్ని సృష్టించారు. అంటే అది ఫ్రాడ్ డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్ని తీసుకువెళ్ళి వాళ్ళు USCISకి అప్లై చేసినప్పుడు దాంట్లో ఫ్రాడ్ అని తెలిసింది. అది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేసి USCIS వాళ్ళకి పంపించారు. USCIS వాళ్ళు ఏం చేశారంటే అదంతా మొత్తం చూసేసి ఇదంతా ఫైల్ 2019లో జరిగింది. అదంతా వాళ్ళంతా కనుక్కొని మొత్తము ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజమని తేలింది. బట్ వాళ్ళు 2020లో వాళ్ళు నిజం ఒప్పుకున్నారు, ఫ్రాడ్ మేము చేశాము అని చెప్పేసి. ఇది కేసు నడుస్తూ ఉంది ఇప్పుడు వరకు సమాచారము. 2025లో ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది, అంటే కోర్టు వరకు వెళ్ళిపోయింది ఇది. ఒకవేళ కోర్టులో ఇంకా ఎక్కువ ప్రూవ్ అయినది అని అంటే 10 years జైలు శిక్ష పడవచ్చు, లేకపోతే 5 years అయినా పడవచ్చు అని సమాచారము. తర్వాత ఒక్కొక్క తప్పుకి $250,000 ఫైన్ ఉంటుంది. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి టీవీ9 ఫ్రమ్ బే ఏరియా సుగుణ.